వైఎస్ఎం న్యూస్ ముందుగా స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కష్టాల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందిస్తున్న సీఎం చంద్రబాబు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. ఎక్స్ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రెస్ మీట్. బడ్జెట్ ప్రకటన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ కు రూపకల్పన చేశామని అన్నారు. గత వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారని తెలిపారు. ఈ బడ్జెట్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని, వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ దక్కాలంటే ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని తేల్చి చెప్పారు. మళ్లీ అసెంబ్లీకి రావాలని భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని సూచించారు. ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడా విభేదాలకు తావు లేదని, గ్రూపులు కడితే సహించేది లేదని హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడారు. 4.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందించేటటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ మీద తన వక్ర బుద్ధిని చెప్పకనే చెప్పాడు, సూచించాడు. వారి మాటల్లోనే వారి మంత్రులు వచ్చినప్పుడు వారు చేసేటటువంటి ప్రసంగాల్లోనే వేల కోట్ల రూపాయల అవసరం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికని వారే మాట్లాడతారు. 2 టెన్నెల్స్ కంప్లీట్ అయిపోయినా కూడా చిన్న చిన్న వర్క్లకి దాదాపు 9 నెలల నుంచి ₹1 కూడా కేటాయించకుండా R&R ప్యాకేజ్కి ఏ రూపాయిని కూడా వారు ఖర్చు చేయకుండా ఈ రాష్ట్రంలో ఒక దగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ వెలుగొండ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారో ఇవాళ వారు ఇచ్చినటువంటి బడ్జెట్లో కూడా వారు కేటాయింపులు ఏ విధంగా చేశారో ఒకసారి కానీ చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. పశ్చిమ ప్రాంతానికి సంజీవని అయినటువంటి ఈ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసింది కేవలం 359 కోట్లు మాత్రమే. 9 నెలలు కంప్లీట్ అయిపోయింది. మరో సంవత్సరానికి బడ్జెట్ ఇచ్చేశారంటే ఈ 2 సంవత్సరాలకు సంబంధించి 359 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా? R&R ప్యాకేజ్కి దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే వీరు కేటాయించింది R&R ప్యాకేజ్కి 116 కోట్లు. ఈ 116 కోట్లతోటి ఎంతమందిని మీరు నిరాశ్రయులైనటువంటి వారికి ఈ చెల్లింపులు చేయగలుగుతారు? అంటే వెలుగొండ ప్రాజెక్ట్ అంటే మీకు ఇంత అశ్రద్ధ ఎందుకు? పశ్చిమ ప్రాంత ప్రకాశంలో ఉన్నటువంటి ఈ మండలాలంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? వ్యవసాయాన్ని ఆధారపడి
వ్యవసాయాన్నే నమ్ముకొని బతికేటటువంటి రైతులు ఉంటే మీకెందుకు ఇంత చిన్న చూపు? ఈ యొక్క పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఓటింగ్ ఉండటమే మీ కడుపు మంటకి కారణమా? మీరు చెప్పినటువంటి మాటలకి సిద్ధాంతాలకి విలువలు లేవా? అంటే ఈ వెలుగొండ ప్రాజెక్టు అవసరం లేదా? నిజంగా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ ఆలోచన విధానాలు ఎందుకు మారట్లేదు? ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎందుకు మొద్దు నిద్ర పోతున్నారు? ప్రకాశంలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు నోరు మెదపట్లేదు? వెలుగొండ ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేక, ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టలేక ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ ప్రాంత ప్రజలు? ఆంధ్రప్రదేశ్ సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి జనసేన పార్టీ నుంచి మద్దతు పలకడమే కాకుండా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం, అభినందిస్తున్నాం. రాష్ట్రంలో ఈ రోజున ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని బేరేజ్ వేసుకుని అనేక ఇబ్బందులకి గురైన మన ఆంధ్రప్రదేశ్కి గత పాలకులు ఏ విధంగా ఆర్థిక విధ్వంసాన్ని పాటించారో, ఎంత నష్టం కలిగించారో వీటన్నిటిని కూడా కూలంకుషంగా ఆలోచించుకుని చర్చించి లోతుగా అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజున 3,22,359 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక మార్పు తీసుకురావాలనే ఒక చక్కటి సంకేతం పంపడానికి కోసం చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ బడ్జెట్ని మనస్ఫూర్తిగా మేము సమర్థించుకుంటూ ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంది. ప్రత్యేకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయాన్ని ఏ విధంగా గత 4 సంవత్సరాల్లో ఏమాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, లేదా రాష్ట్రంలో పెట్టుబడులు రావడం కోసం ప్రధానమైన ఆకర్షితమైన నిధులు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదో దానిపైన ప్రత్యేకంగా ఈసారి సుమారు 47,000 కోట్ల రూపాయలు కమిట్ అవ్వడం అనేది నిజంగా మేమందరం కూడా హర్షిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. దానికి అవసరమైన ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ప్రతి గ్రోత్ కారిడార్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ 47,000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు హర్షం వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా సూపర్ 6 ఏదైతే ఎలక్షన్కి ముందు ఒక మేనిఫెస్టో రూపొందించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రజల్లోకి తీసుకెళ్ళామో ఆ సూపర్ 6 అమలయ్యే విధంగా ఈరోజు ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎప్పుడు పేదవాడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ల పథకం ఎంత ఖర్చైనా సరే ప్రతి కుటుంబానికి అందించాలనే ఆలోచనతో తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఈ సూపర్ 6లో భాగంగా ఈ బడ్జెట్లో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగినాయి. అదేవిధంగా దీపం 2 పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం జరిగింది. ప్రభుత్వ చర్యల వల్లనే ఈరోజు అక్కడ వాళ్ళు ఒకవేళ చనిపోయి ఒక్కొక్క శవం వస్తుంది. ఇప్పుడు చనిపోతే దానికి కారణం ప్రభుత్వపై అవుతుంది. ప్రత్యక్ష సాక్ష్యాలను మేము కలిసినాం. నిన్న ఆ రోజు నైట్ డ్యూటీ చేసిన వాళ్ళని కలిసినాం. నైట్ డ్యూటీ దిగిన తర్వాత మీరు పోవద్దు, కూలుతుంది, పోవద్దు అని చెప్తే ఏం కాదు నడుస్తూనే ఉంటుంది ఇట్లా అని చెప్పి పంపిన సంఘటన. పోయిన తర్వాత ప్రత్యక్షంగా కూలుతుంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా కలిసినాం.
నిన్న చాలా టీవీలు కూడా TV9 కావచ్చు అన్ని ఛానళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళే ప్రత్యక్షంగా వాళ్ళు లైవ్ కూడా తీసుకున్నారు. ఈటీవీ, ABN, టీ న్యూస్ వాళ్ళందరూ కూడా. మేము సీక్రెట్గా ఏం లేదు అక్కడ. 42 మంది రాత్రి డ్యూటీ చేసి వచ్చేటప్పుడు రాత్రి కూలుతుంది, నీళ్ళు వస్తున్నాయి, శబ్దం వస్తుంది, మీరు పోవద్దు అని చెప్పి మార్నింగ్ డ్యూటీ పోయే వాళ్ళని వాళ్ళు హెచ్చరించారు. అధికారులు కూడా చెప్పారు. చెప్పిన కనీసం 10 నిమిషాలు ఆగితే కూడా బతికేవాళ్ళంట వాళ్ళు. 15 నిమిషాలు 5-10 నిమిషాలు ఆగితే కూడా. బయటికి వచ్చిన వాళ్ళు మాకు చెప్పారు భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి అని చెప్పి, నీళ్ళు వస్తున్నాయని. అయినా పంపించారు. పంపిన తర్వాత పోయి ఒక 2 మీటర్లు 3 మీటర్ల దూరంలో ఉండి శబ్దం రాగానే బయటకి ఉరికొచ్చిన వాళ్ళతో కూడా మేము మాట్లాడాం. వాళ్ళు అక్కడ పోయి ట్రైన్ దిగి డ్యూటీ దిగగానే నీళ్లు చాయ్ తాగుతామంటే కూడా తొందర పెట్టింది. ఒక 5-10 నిమిషాలు చాయ్ తాగి నీళ్ళు తాగితే కూడా అది పడిపోతుండే మేము బయట నుంచి బయట వచ్చేవాళ్ళం సార్. మేము దిగి 5 నిమిషాలు కూడా మమ్మల్ని ఉండనీయలేదు. మేము దిగి లోపలికి పోయినాం. లోపలికి పోయిన వాళ్ళు 8 మంది అక్కడనే పడిపోయినరు, అక్కడనే ఇరుక్కపోయినరు. బయట వచ్చిన వాళ్ళు మేము బయటకు వచ్చినామని. ఈ సమయం 6 రోజులైనాక కూడా తట్టెడు మన్ని తీయలేదు. మేము ప్రత్యక్షంగా చూసినాం. ఒక 10-15 గంపల మట్టి, పచ్చి మట్టి వచ్చింది. దీనికి ఏ విధమైన సవాలుకైనా మేము సిద్ధం. అక్కడ ప్రత్యక్షంగా సిబ్బంది కూడా ఉన్నారు. రమ్మంటే రేపు వస్తాం మేము. 6 రోజులకు మీరు 6 గంపల మట్టి తీసి సహాయచర్యలు ఎక్కడ కూడా మీరు చేస్తున్న నామమాత్రంగా, కానీ ఆశించిన ఫలితాలు లేవు అక్కడ. ఆశించినంత ఆ బెల్ట్ మూవింగ్ బెల్ట్ మొత్తం కూడా ఆగిపోయింది. దాని మరమ్మతులు చేయలేదు. మీరు వస్తున్నారు, గెస్ట్ హౌస్లో కూర్చుంటున్నారు. గెస్ట్ హౌస్లో కూర్చున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేసినాను. మా హయాంలో 300 ఫీట్ల పైగా టన్నల్ మీద దోగిన అనుభవం ఉంది. ఇలాంటి టన్నల్ కూలిపోతే దాన్ని ఇమ్మీడియట్గా మరమ్మతులు ఎక్స్-ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ NVSS ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. టన్నెల్ లెక్క సంఘటనల్లో ఇంకా కూడా వర్కర్ల యొక్క ఆచూకీ కానీ వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు కానీ ఇంతవరకు కూడా తెలియరాలేదు. ముఖ్యంగా ఈ టన్నెల్కి సంబంధించినటువంటి విషయంలో 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ SLBC టన్నెల్ చేపట్టడం ద్వారా నల్గొండలో ఉన్నటువంటి ప్రజానికానికి మంచినీళ్ళు అందించాలన్నటువంటి అభిప్రాయంతోన GOMS 147 11/8/2005 డేటెడ్ 2813 కోట్లతో ఈ ప్రాజెక్టుకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది 2005-4లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే పనులు పూర్తి కాల. ఆ తర్వాత క్రమంలోనే ఇది 4637 కోట్లకి ప్రాజెక్ట్ యొక్క విలువని పెంచడం కూడా జరిగింది. నాకు చాలా గుర్తుంది, జలయజ్ఞం చర్చా వేదికలలో నల్గొండలో జరిగినటువంటి ప్రాజెక్టు పైన చర్చా వేదిక సమయం సందర్భంలో ఆ ఒక్క కార్యక్రమానికి మాత్రమే, ఆ ఒక్క డిబేట్కి మాత్రమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ఇంజనీర్ని అని చెప్పని వచ్చారు. అంతకుముందు ఏ ఒక్క ప్రాజెక్టు డిబేట్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాలా, ఒక్క డిబేట్కి వచ్చారు. నేను ఆ సమయంలో ప్రస్తావించినటువంటి అంశాలు రికార్డు కూడా చేపట్టాయి. అది టన్నెల్కి అనువైన ప్రదేశమా కాదా
అన్నటువంటి అంశంలో అది అనువైన ప్రదేశం కాదు అని చెప్పని ఇంజనీరింగ్ నిపుణులు ఇచ్చినటువంటి నివేదికను నేను అక్కడ చూపించడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. జియాలజిస్టులు అందించినటువంటి సమాచారం యొక్క వివరాలను కూడా నేను అక్కడ చూపించడం జరిగింది. డ్రిల్లింగు, ఓపెన్ బ్లాస్టింగ్తోనే ఆ కాలువ చేపడితే సాంకేతికంగా కానీ ఎక్కువ కాలం కానీ మనుగడ సాధి అంతరిక్షంలో అత్యంత అరుదుగా చోటు చేసుకునే ప్లానెటరీ పరేడ్ ను జోష్ డ్యూరీ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. మొత్తం 8 గ్రహాలు కనిపించేలా ఫోటో తీశాడు. ఈ నెల 22న ప్లానెటరీ పరేడ్ జరిగింది. సౌరన్ మండలంలోనే తమ కక్షలలో తిరుగుతూ గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వచ్చాయి. భూమిపై నుంచి టెలిస్కోప్ల సాయంతో చాలా మంది ఖగోళ అద్భుతాన్ని వీక్షించారు. భారత్ లో ఈ రోజు రాత్రి అద్భుతాన్ని చూడొచ్చు. మిగతా 7 గ్రహాలను టెలిస్కోప్ల సాయంతో చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే బుధ గ్రహం నుంచి దూరంగా ఉండే నెప్ట్యూన్ వరకు మొత్తం 7 గ్రహాలను భూమిపై నుంచి చూడగలిగే అరుదైన అవకాశం మళ్ళీ 40 ఏళ్ల తర్వాత వస్తుందని వివరించారు. చివరిసారిగా 1982లో అంతరిక్షంలో ఈ ప్లానెటరీ పరేడ్ జరిగిందని చెప్పారు. ఫోటో ఎలా తీశాడంటే అంతరిక్ష ఫోటోగ్రాఫర్ గా పేరొందిన జోష్ డ్యూరీ ఈ నెల 22న జరిగిన ప్లానెటరీ పరేడ్ ను కెమెరాలో బంధించేందుకు ఇంగ్లాండ్ లోని సోమర్ సెట్ అనే గ్రామాన్ని ఎంచుకున్నారు. అక్కడే మెండిప్ హిల్స్ కొండలపై నుంచి విశాలమైన ఆకాశం బాగా కనిపిస్తుంది. మొత్తం 7 గ్రహాలను ఒకే ఫోటోలో బంధించేందుకు పనోరమా మేడ్ ను ఉపయోగించినట్లు డ్యూరీ చెప్పారు. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే బుధుడిని అలాగే నెప్ట్యూన్, సాటర్న్ గ్రహాలను గుర్తించడంలో కాస్త ఇబ్బంది పడినట్లు వివరించారు. అయితే ఇమేజ్ అనాలిసిస్ ఆస్ట్రానమీ యాప్ల సాయంతో గ్రహాలను గుర్తించానని చెప్పారు. పనోరమా మేడ్ లో షిప్ ఐ లెన్స్ల సహాయంతో 7 గ్రహాలను ఒకే ఫ్రేమ్ లో బంధించినట్లు డ్యూరీ వివరించారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ వ్యాపారాలపై అడ్వకేట్ సురేష్ మహారాజ్ ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పేద పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయులు తూతు మంత్రంగా పాఠశాలలు చెబుతూ ఒకవైపు వడ్డీ వ్యాపారాలు, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలు చదివిస్తూ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ మీద తమకు నమ్మకం లేకనే వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారా అదే గనక నిజమైతే మరి పేద విద్యార్థుల పరిస్థితి ఏమిటని దీని మీద ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరగాలన్నారు. యూనియన్లు పేద ప్రజల బాగు కోసం పనిచేయాలని, అక్రమ వ్యాపారాలు చేసే వారికి అండగా నిలవకూడదన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా డిఈఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలకి వచ్చేవారంతా పేద ప్రజల పిల్లలు. వారి జీవితాలు, వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెంది ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానికంగా ఉద్యోగులు, ప్రత్యేకంగా ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మునిగి స్కూల్కి సరిగా రాకుండా, పాఠాలు సరిగా చెప్పకుండా, వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ, వడ్డీ వ్యాపారాల్లోనూ, ఈ మనీ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పేద ప్రజల పిల్లలు సరిగా చదువు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఉపాధ్యాయులేమో ఎప్పుడెప్పుడు స్కూల్ వదులుతారు, ఎప్పుడెప్పుడు వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలి అనే దృష్టికోణంతో వీళ్ళు బయటనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారే తప్ప పిల్లల చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. చాలా వందల మంది ఈ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కొన్ని వేల మంది ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ కొనసాగుతున్నారు. ఈ అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరగాలి. వీరికి ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి ఆ ఉద్యోగం నుంచి సర్వీస్ను రద్దు చేయాలి. లేదంటే కనుక పేద ప్రజల పిల్లలు ఇదే విధంగా వీళ్ళ జీవితాలు కొనసాగుతాయి. ఈ టీచర్ల పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపిస్తారు. అంటే వీళ్ళు సరిగా చదువు చెప్పట్లేదా, వీళ్ళ మీద నమ్మకం లేక ప్రైవేట్ స్కూల్లో వదులుతున్నారా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఒక్కరంటే ఒకరు కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపించిన టీచర్ లేడు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని సర్వే చేసుకోండి. వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించండి, వారికి చదువు చెప్పండి. వీళ్ళేమో పేద ప్రజల పిల్లలకు చదువులు చెప్పి వీళ్ళని ఆగం పట్టిస్తున్నారు. వాళ్ళ పిల్లలనేమో ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ హాస్టల్లో పెట్టి చదివించుకుంటున్నారు. ఇక్కడనేమో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లలు ఈరోజు మొబైల్కి అడిక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. గేమ్స్కి అడిక్ట్ అవుతున్నారు. ఇళ్ళ కాడ సరిగా చదవడం లేదు. వీళ్ళేమో రామగుండం నియోజకవర్గంలో ట్రాన్స్జెండర్ శివాని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని శభాష్ అనిపించుకున్నారు. ఇలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిజాయితీగా ఓటు వేసి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని ఆమె సూచించారు. ట్రాన్స్జెండర్ ని చిన్న చూపు చూస్తున్న సమాజానికి ఓటు హక్కుతో సమాధానం చెబుతున్నట్లు ఆమె చెప్పారు. గ్రాడ్యుయేట్స్ గలాన్ని శాసన మండలిలో వినిపించే నాయకుడిని ఎన్నుకోవాలని ఆమె కోరారు. దేవుడు ఇచ్చిన వైకల్యాన్ని జయించి శివాని సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు ఆమెను అభినందించారు. నా పేరు శివాని, పెద్దపల్లి జిల్లా గోదావరికని 29వ డివిజన్ అండి. నేను మా తెలంగాణ రాష్ట్ర ఐకాన్ ఓరుగంటి లైలా గారి ఆదేశాల మేరకు మేము ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటుకి అప్లై చేసుకొని ఓటేయాలనే నిర్ణయం తీసుకుంటాం. అలాగే మిగతా జనరల్ పబ్లిక్ అందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించి సరైన నాయకుడిని ఎన్నుకొని దేశ ప్రగతికి ముందంజలో ఉంటారని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ పెద్దపల్లి జిల్లా మోడర్న్ అవేర్నెస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలుగా నాకు ఒక్కదానికి ఓటు హక్కు రావడం గర్వకారణంగా ఉంది. మిగతా వాళ్ళు కూడా మమ్మల్ని అందరినీ చూసి తమ ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకొని దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి, వాళ్ళ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసమై ముందడుగు వేస్తారని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కష్టాల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందిస్తున్న సీఎం చంద్రబాబు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. ఎక్స్ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రెస్ మీట్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.